ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏవన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి వస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరు కానున్నట్టుగా ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగేషన్ టీంకు ముందస్తు సమాచారం అందజేశారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లెటర్ను మెయిల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏవన్గా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి స్వదేశానికి వస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన ఈ నెల 5న విచారణకు హాజరు కానున్నట్టుగా ఇవాళ ఉదయం కేసు ఇన్వెస్టిగేషన్ టీంకు ముందస్తు సమాచారం అందించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్ టేకింగ్ లెటర్ను కూడా మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. అనేక మంది అప్పటి కాంగ్రెస్ నాయకుల యొక్క మూవ్మెంట్స్ తెలుసుకుని ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఆ సమాచారాన్ని షేర్ చేశాడు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి మూవ్మెంట్స్ వారి డబ్బులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి, ఎవరి ద్వారా వస్తా ఉన్నాయి అనే విషయంలో ప్రభాకర్ రావు ఎవరి అనుమతి లేకుండా వారి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి వారి ప్రతి మూవ్మెంట్ తెలుసుకొని ఆ డబ్బులన్నీ కూడా పట్టుకొని సొంతానికి ఉపయోగించాడంటూ కూడా ఈ అభియోగాల పైన పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ కేసుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఏవన్ నిందితుడుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చాలా రోజులుగా అమెరికాలో తలదాచుకొని తాను భారతదేశానికి రాకుండా అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఇటీవలే సిబిఐ, ఇంటర్పోల్, రా అధికారులు తనకు నోటీసులు అందజేసి ఈ రెడ్ కార్నర్ నోటీసులో స్పందించి ఇమీడియట్ గా భారతదేశానికి రావాలన్నట్టు ఒక పక్క సుప్రీంకోర్టులో సైతం తను పిటిషన్ దాఖలు చేయడము, తనకు ఉన్నటువంటి పాస్పోర్ట్, వీసా సైతం కోర్టులో హ్యాండ్ ఓవర్ చేయడము, ఈ కీలక పరిణామం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో తనే స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అమెరికా నుంచి నేను తిరిగి భారతదేశానికి రాబోతా ఉన్నానంటూ కూడా ఈ మెసేజ్ ఇప్పటికే పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 5వ తేదీన పోలీసుల విచారణకు హాజరవుతాను, దర్యాప్తు బృందానికి అన్ని విషయాలు నేను తెలియజేస్తానంటూ కూడా ప్రభాకర్ రావు అమెరికా నుంచి బయలుదేరి భారతదేశానికి ఈ నెల 5వ తేదీన చేరుకోబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా ఉన్నాడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ కూడా సుప్రీంకోర్టు అండర్ టేకింగ్ లెటర్ కూడా ప్రభాకర్ రావు రాసిచ్చారనే ఒక సమాచారం వెలువడతా ఉంది. ప్రభాకర్ రావుని విచారించేందుకు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాకర్ రావుని విచారిస్తే ఈ కేసు కొలిక్కొచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కేసు వెనక నుంచి ఎవరు ప్రభాకర్ రావుని ఆపరేట్ చేశారు, ఏ ఉద్దేశంతో అతని ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడమని ఆదేశాలు ఇచ్చారు. గత సందర్భంగా ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పడం కారణంగానే నేను ఫోన్ ట్యాపింగ్ చేశాను, అది అఫీషియల్ గా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగానే నేను ముందుకు వెళ్ళానంటూ కూడా ఒక ప్రకటనలో ప్రభాకర్ రావు ఈ విషయాన్ని తెలియజేశాడు. అప్పట్లో చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారు, హోమ్ డిపార్ట్మెంట్ కి కీలక నేతలు ఎవరున్నారు, ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరు సహకరించారు, ఎవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ఎలాంటి వీళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, టాస్క్ ఫోర్స్ పేరుతో వీళ్ళు ఎస్ఓటి పోలీసుల పేరుతో, ఇంటెలిజెన్స్ పోలీసుల పేరుతో నేరుగా వాహనాలను అడ్డుకొని వాహనాల్లో ఉన్నటువంటి డబ్బులను సైతం వీరే సొంతానికి ఉపయోగించుకున్నారని ఒక అభియోగాల పైన ఈ కేసు రిజిస్టర్ అయ్యి ఎంక్వైరీ కొనసాగుతోంది. ప్రభాకర్ రావు నోరు విప్పితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క చరిత్ర మొత్తం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పెద్ద నేతలే ప్రభాకర్ రావుని అడ్డు పెట్టుకొని ఈ గేమ్ ఆడిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోకూడదు, కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి రాకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫోన్ ట్యాపింగ్ కి నిత్యం పాల్పడేవారు అంటూ కూడా ఈ అభియోగాలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. శివ, అయితే ప్రస్తుతం ఇతను దేశానికి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరైన తర్వాత ఒకవేళ ప్రభాకర్ రావు గనక కొంత కీలక సమాచారం గనక అందిస్తే ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది రవితేజ? ఇప్పటికే ప్రభాకర్ రావు తను ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగానే ప్రభుత్వం అఫీషియల్ గా ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడమని తనకు జీవో ఇచ్చింది, తనకు సర్కులర్ అందజేసింది. ముఖ్య నాయకుల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారంగానే నేను ఈ నిర్ణయం తీసుకునే తప్ప నా సొంత నిర్ణయం కాదు. ప్రభుత్వం సాధారణంగా
కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పైన ఈ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అది కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానీ ఇంటెలిజెన్స్ సెల్ కానీ. కానీ ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క ప్రతి మూమెంట్స్ ని తెలుసుకొని వాళ్ళ డబ్బులని అరికట్టే ప్రయత్నం చేయడము, పూర్తిగా డబ్బు రాకుండా ఎలక్షన్స్ లో వాళ్ళని గెలవకుండా చేసేటువంటి సొంత చర్యల కిందకే ఇది భావిస్తా ఉన్నారు పోలీసులు. కాబట్టి ప్రభాకర్ రావు వెనుక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కీలక హోదాలో ఉండి ఆదేశాలు ఇచ్చారు, ప్రభాకర్ రావు తప్పు చెప్తున్నాడా, ప్రభాకర్ రావు నిజం చెప్తున్నాడా అనే అంశాలు కూడా అతను నోరు తెరిస్తే అప్పటి బీఆర్ఎస్ నాయకుల యొక్క పేర్లు కూడా బయటకు వస్తాయి. అప్పట్లో ఎవరైతే హోమ్ డిపార్ట్మెంట్ కి కీలకంగా చీఫ్ సెక్రటరీగా ఎవరున్నారో వాళ్ళ పేర్లను సైతం ప్రభాకర్ రావు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అది లీగల్ గా ప్రభుత్వం చేయమన్నట్టుగా ప్రభాకర్ రావు ఆ విషయాలు బయటికి తెలియజేస్తే మిగతా ప్రభుత్వ పెద్దలు, రాజకీయ నాయకులు ఇరికి ఈ కేసులో నిందితులు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. లేదా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ కాదు, ఇది కేవలం అన్అఫీషియల్ గా లబ్ధి పొందడం కోసం, రాజకీయ నాయకులకు కొంతమందికి పాజిటివ్ చేయడం కోసం వాళ్ళ మోచేయి నీళ్లు తాగుతున్నటువంటి ఈ ప్రభాకర్ రావు ఇతను ఆ పర్సనల్ ఎజెండా కోసం, వారి దగ్గర మైలేజ్ ఉండడం కోసం, వారి వర్గం వారికి తెలంగాణలో అనేక చోట్ల ఈ పోస్టింగ్లు కల్పించడము, ట్రాన్స్ఫర్లు చేయడము ఇదంతా కూడా ప్రభాకర్ రావు చేతిలోనే జరిగింది. కాబట్టి వారి అన్అఫీషియల్ గా వారి చేతుల ద్వారా ఈ ట్యాపింగ్ కొనసాగింది అనే దానిపై కూడా తన నోరు విప్పితే అనేక అంశాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.